శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. శ్రీమతి తార్కాడ్. నేటి సాయి భక్తులకు బాబా చరిత్ర గ్రంథాలలో శ్రీమతి మేనేజర్గా పరిచయమైన భక్తురాలు శ్రీమతి తారాబాయి సదాశివ తార్కాడ్. ఈమె తన మరిది అయిన ఆర్ఏ తార్కాడ్ ద్వారా మొదటిసారిగా బాబా మహిమ విన్నాక ఆమెకు కొంత భక్తి శ్రద్ధలు కలిగాయి. ఒకప్పుడు వీరి పాప నళిని తార్కాడ్కు 15వ మాసంలో అకస్మాత్తుగా జబ్బు చేసింది. అప్పుడు ఆమె, బాబా నిజంగా నా మరిది చెప్పినంత గొప్పవారే అయితే నా బిడ్డ ఆరోగ్యం చక్కబడాలి. అదే జరిగితే మా కుటుంబం అంతా బిడ్డను తీసుకుని బాబా దర్శనానికి షిరిడీ వస్తాము అని మొక్కుకున్నది. త్వరలో బిడ్డ ఆరోగ్యం బాగైంది. ఆ దంపతులు బిడ్డను తీసుకుని వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు ఆమె చవిచూసిన సాయి సన్నిధి ప్రభావం గురించి ఇలా చెప్పింది. ఆ రోజుల్లో షిరిడీ గ్రామంలో వీధి దీపాలే ఉండేవి కావు. అక్కడ అప్పట్లో గ్రామ పంచాయతీయే లేదు. దానికి తోడు గ్రామంలో ఎక్కడ పట్టినా పాములు తిరుగుతుండేవి. ఒకరోజు రాత్రి ఆమె కటిక చీకట్లో ఒక వీధి వెంట నడుస్తుండగా ఎందుకో తనకు తెలియకుండానే ఒకచోట నిలిచిపోవాలనిపించి నిలబడిపోయింది. కొద్ది నిమిషాల్లో ఎవరో అటువైపుగా దీపం తీసుకొచ్చారు. అప్పుడు తెలిసింది, ఆమె ఒక్క అడుగు ముందుకు వేసుంటే అక్కడ వీధి మధ్యలో పడుకుని ఉన్న పాముపై ఆమె కాలు పడేదే. బాబా తమ సూక్ష్మమైన రీతిన భక్తులను తగు రీతిన ప్రేరేపించి ఎలా కాపాడుకుంటారో ఆమెకు అర్థమైంది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఆయన ఇలా ఎన్నిసార్లు రక్షించినా మనం గుర్తించగలమా? ఈమెకు ఎవరినీ అసహించుకోకుండా అందరిలో భగవంతుని చూడాలని బాబా నేర్పిన విధానం చిత్రమైనది. ఆమె సమక్షంలో ఒకరోజు ఒక కుష్ఠరోగి మసీదులో ప్రవేశించగానే చూచి ఆమె అసహించుకున్నది. కానీ బాబా అతని గుడ్డల మూటలోని పాలకోవా బిళ్ళ తీసి ఆమెకు కొంచెం ఇచ్చి తినమని ఆదేశించారు. కొంచెం ఆయన నోట్లో వేసుకున్నారు. నాటి నుండి ఆరోగ్యం గురించి వైద్యశాస్త్రం చెప్పే జాగ్రత్తల కంటే బాబా అనుగ్రహమే బలీయమైనదని ఆమె గుర్తించింది. బాబా మరొక రీతిని కూడా ఆమెను అనేకసార్లు కాపాడారు. ఒకప్పుడు షిరిడీలో ఉండగా శ్రీమతి తార్కాడ్ కళ్ళు బాగా పోట్లు పుట్టి నీరు కారుతున్నాయి. ఈమె ఎప్పటి వల్లే మసీదుకు వెళ్ళి బాబా ఎదుట కూర్చున్నది. ఆయన కొద్ది క్షణాలు ఆమె కళ్ళలోకి చూచారు. అప్పటికప్పుడే ఆమె కంటిపోటు తగ్గిపోయి నీరు కారడం ఆగిపోయింది. కానీ బాబా కనుల వెంట నీరు కారసాగింది. ఆమె బాధను ఆయన తమపైకి స్వీకరించి ఆమెను కాపాడారు. ఒకసారి తార్కాడ్ దంపతులు షిరిడీ వెళుతూ తమతో కూడా వారి బండ్రోతును తీసుకువెళ్లారు. ఒకరోజు అతనికి తీవ్రమైన తుంటి నొప్పి వచ్చి లేవలేకపోయాడు. అప్పట్లో ఆ గ్రామంలో ఎట్టి వైద్య వసతి లేదు. అప్పుడు తార్కాడ్ వెళ్ళి బాబా ఎదుట నిలబడ్డాడు. అతన్ని చూస్తూనే బాబా, నా కాలంతా నొప్పిగా ఉన్నది, నొప్పి దుర్భరంగా ఉన్నది అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, అది తగ్గేందుకు ఏమైనా చెయ్యరాదా అన్నారు. అప్పుడు ఆయన, అవును, ఆకుపచ్చని ఆకులు వెచ్చచేసి వాటితో కాపు కాస్తే నొప్పి తగ్గిపోతుంది అన్నారు. ఏ చెట్టు ఆకులు అని అడిగాడు భక్తుడు. బాబా, లిండి కాలువ దగ్గర దొరికే ఆకులు అన్నారు. అది కోర్పడ్ ఆకేనా అని ఒకరు అడిగితే బాబా, అవును, ఆ ఆకు తెచ్చి నిలువుగా చీల్చి నిప్పు సెగ చూపి కట్టేస్తే తగ్గిపోతుంది అన్నారు బాబా. ఆయన చెప్పిన మాటలు తమ బంట్రోతు కోసమేనని గుర్తించి తార్కాడ్ ఆ చెట్టు ఆకులు తెచ్చి అతడికి అట్టి చికిత్స చేస్తే అతని బాధ తగ్గిపోయింది. 1915 సంవత్సరంలో సుమారు ఒక మాసం పైగా శ్రీమతి తార్కాడ్ తీవ్రమైన పార్శ్వపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేసరికి ఆమె బాధ భరించలేక చనిపోవడమే మేలని తలచింది. కానీ ఇంతలో ఆ చనిపోయే లోపల షిరిడీకెళ్ళి బాబా పాదాల వద్దనే పోతే మహా అదృష్టం కదా అని తోచి భర్తతో కలిసి కోపర్గాం చేరింది. అక్కడ గోదావరి నది చూడగానే తాను చనిపోయే ముందు చివరిసారిగా గోదావరి స్నానం చేస్తే ఆ పుణ్యం కూడా వస్తుంది కదా అని తలచి ఆమె తెగించి ఆ చన్నీటి స్నానం చేసింది. సామాన్యంగా అంత చల్లటి నీటిలో స్నానం చేస్తే తలనొప్పి మరీ ఎక్కువ అవ్వాలి. అదేం చిత్రమో గాని ఆమె స్నానం చేసి నదిలో నుండి బయటకు వచ్చేసరికి ఆ బాధ మచ్చుకైనా లేకుండా పోయింది. అంతేకాదు, అటు తర్వాత ఆమెకు ఆ బాధ ఎన్నడూ తిరిగి కలగలేదు. బాబా లౌకికంగా ఆమె భర్తను కూడా అనుగ్రహించారు. ఒకసారి అతన్ని ఒక మిల్లులో మేనేజర్ పదవి నుండి తీసివేశారు. అటు తర్వాత అతడు ఎంతో కాలం నిరుద్యోగిగా ఉన్నాడు. చివరకు బాబా వద్ద ఆశీర్వచనం తీసుకుంటే తనకు ఉద్యోగం లభించవచ్చని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. కానీ చాలా రోజులు అక్కడ ఉన్నా కూడా బాబా అతడి ఉద్యోగం గురించి ఏమీ ప్రస్తావించకపోగా, తాత్యా పాటిల్ మొదలైన వాళ్ళు కాలక్షేపానికి అహ్మద్నగర్ వెళ్తున్నారు, నీవు కూడా వాళ్లతో వెళ్ళి అక్కడి నుంచి పూణే వెళ్ళు అన్నారు. బాబా తనకు ఉద్యోగం చూపించకుండానే వినోదాలకు పంపుతున్నారని తలచి అతడెంతో చిన్నబుచ్చుకున్నాడు. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని పాటించక తప్పదని తలచి అతడు అహ్మద్నగర్లో సినిమా చూసి అక్కడి నుంచి పూణే వెళ్ళాడు. అప్పుడు కానీ తనను బాబా అక్కడ ఎందుకు పంపారో అర్థం కాలేదు. పూణేలో ఒక మిల్లులో పనివారంతా సమ్మె ప్రారంభించారు.
పనివారితో వ్యవహరించడంలో ఎంతో సమర్థుడని పేరు పొందిన తార్కాడ్ కోసం ఆ మిల్లు యజమానులు బొంబాయి మొదలైన ప్రాంతాలకు తంతి ద్వారా ఆహ్వానాలు పంపారు. సర్వజ్ఞులైన బాబాకు అది తెలిసే సమయానికి అక్కడికి పంపడం వలన అతడికి వెంటనే ఆ మిల్లులో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. బాబా ఆదేశాలు తాత్కాలికంగా ఎంత పరుషంగా అనిపించినా పర్యవసానాలు చూచాక కానీ అమృతం వంటి వారి అంతరంగంలోని సంకల్పం మనకు అర్థం కాదు. బాబా గురించి శ్రీమతి తార్కాడ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పింది. తెల్లవారగానే ఆయన ధుని దగ్గర కూర్చొని తమ చేతులు వేళ్ళు విచిత్రంగా కదిలిస్తూ హక్ అనగా పరమాత్మ అనే పదం ఉచ్చరించేవారు. భక్తులకు బాబా ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదించే పద్ధతి ఎంతో గుప్తంగా ఉండేది. ఎంతో అరుదుగా కానీ ఆయన దైవం గురించి మాట్లాడేవారే కాదు. ఆయన అనుసరించిన సాధనా పద్ధతులేమిటో ఎవరికి అంతుబట్టేవి కావు. కానీ ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధత, వైరాగ్యము స్పష్టంగా ప్రకటమయ్యేవి. ఆయన జబ్బుగా ఉన్నప్పుడు కూడా భిక్షకు మాత్రం వెళ్ళేవారు. అలా తెచ్చిన దానిలో ఆయన స్వల్పంగా మాత్రమే భుజించేవారు. మిగిలినదంతా ఇతరులకు ఇచ్చివేయడమో లేక వేరెవరో తీసుకుపోవడమో జరిగేది. సామాన్యంగా బాబా చెప్పే మాటలు వర్తకులు, నూనె వ్యాపారులకు సంబంధించేవే ఉండేవి. స్థూల దృష్టికి ఆయన మాటలు అర్థం లేని పిచ్చివాగుడుగా తోచేది. కానీ ఆయన బుద్ధిపూర్వకంగానే అలా మాట్లాడేవారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో వారికి మాత్రమే అర్థమయ్యేవి. సుఖాల పట్ల నిర్లిప్తతే ఆయనలోని ప్రధాన లక్షణం. ఆయన తమ నివాసం గురించి కానీ సుఖాల పట్ల కానీ కించిత్తైనా పట్టించుకునేవారు కాదు. శిథిలమై మట్టి పెళ్లలు రాలుతున్న పురాతనమైన ఆ మసీదే వారి నివాసము. సాయి దానిని ఎన్నడూ మరమ్మతు చేయించాలని కూడా తలచేవారు కాదు. ఎవరైనా మరమ్మతులు చేయించాలనుకున్నా వారికి ఆటంకాలు కలిగించేవారు. ఆయన రోజు విడిచి రోజు రాత్రి సమయాల్లో చావడిలో ఉన్నప్పుడు మాత్రమే భక్తుల మసీదులో మరమ్మతులు చేయగలిగారు. అలా ఒక్క రాత్రిలోగానే మసీదులో నేలంతా బాగు చేశారు. బాబాకు ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం అంటూ ఏదీ లేదు. కానీ ఎవరికైనా యోగ మార్గంలో బాధలు ఎదురైతే ఆయన పరిష్కరించగలిగేవారు. యోగం అభ్యసిస్తున్న ఒక సాధకుడికి మొలల వ్యాధి వచ్చి చాలా రక్తం పోతుండేది. అతడు బాబా వద్దకు వచ్చి ఆయన సహాయంతో ఆ వ్యాధి నివారించుకున్నాడు. వారి ఔదార్యం విశేషమైనది. నిత్యము వారికి వచ్చే దక్షిణలు వందల్లో ఉండేవి. అదంతా ఆయన పనిచేసేవారు. నిరంతరము ఆయన వద్దకు వచ్చే భజన బృందాలను, ఫకీర్లను ఆయన ఉదారంగా సత్కరించేవారు. వారి ఆత్మనిగ్రహము మరియు ప్రశాంతతలు కూడా విశేషమైనవే. ఆయనకు మామిడి పండు, రవ్వ కేసరి, పెద్ద చిక్కుడుకాయలు ఇష్టమని కొందరు అనుకున్నప్పటికీ నిజానికి భోజన పదార్థాల్లో ఆయనకు ఇష్టాయిష్టాలే లేవు. ఆయన తమ ఆరోగ్యం గురించి ఏమీ పట్టించుకోరన్నది అందరికీ తెలిసిందే. రోజులో ఎప్పుడైనా ఎవరైనా ఆయన్ను దర్శించవచ్చు. నా దర్బారు ఎల్లవేళలా తెరిచే ఉంటుంది అని ఆయనే అనేవారు. బాబా చర్యలన్నీ ఎట్టి కుటిలత లేక బాహాటంగానే ఉండేవి. ఆయన గోప్యంగా ఏమీ చేసేవారు కాదు. సిగ్గుతో ఇతరుల నుండి ఆయన కప్పిపుచ్చుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. నిశ్చలమైన ప్రశాంతత, సంపూర్ణమైన స్వేచ్ఛ ఆయన ప్రత్యేక లక్షణాలు. ఆయన సాధించుకోవలసిన లేక సంరక్షించుకోవలసిన స్వార్థం కానీ లేక సంస్థలు కానీ ఏవీ లేవు. ఆందోళన పడవలసిన ఆస్తిపాస్తులేవీ ఆయనకు లేవు. నిత్యము అంత ధనం వస్తున్నా ఆయన సమాధి చెందిన నాడు వారి వద్ద 16 రూపాయలు మాత్రమే మిగిలాయి. సంపూర్ణమైన న్యాయము, నిష్పక్షపాతము వారి సహజ లక్షణాలు. ధనికులకు అడుగులకు మడుగులొత్తడం కానీ లేక పేదలను తిరస్కరించడం కానీ ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రభుత్వ ఆదాయపు శాఖాధికారులు, కలెక్టర్లు, జిల్లా అధికారులు, మమల్తదారులు ఎందరెందరో ఆయన చెంతకు వచ్చి ఉండేవారు. అలాగే వీధుల వెంట తిరిగే నిరుపేదలు, బిచ్చగాళ్ళు కూడా వస్తుండేవారు. బాబా వారినందరినీ సరిసమానంగా చూచేవారు. నేను చూచిన మహనీయులందరికంటే ఆయన ఎంతో గొప్పవారు. ప్రత్యేకంగా సాయి సన్నిధి గురించి ఆమె ఇలా చెప్పింది. అక్కడకు వెళ్ళగానే మనకెట్టి ప్రమాదము రాజాలదన్న స్థైర్యం అనుభవమయ్యేది. నేను వెళ్ళి వారి చెంతన కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి. అంతేకాదు ఈ శరీరము, ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు వీటిలో ఏవీ గుర్తొచ్చేవి కావు. గంటలు గడుస్తున్నా అచ్చట ఆనంద పారవస్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. నిజమైన భక్తులందరూ ఆయన వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. ఆయనయే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితులన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది కాదు. ఆయన సమాధి చెందాక నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంత విలువైనదో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఇక వారి సన్నిధిలో ఆ దేహము, ప్రపంచాలను మరిపించగల ఆనందము ఇప్పుడు లభించదు కదా. సాక్షాత్తు మా ప్రాణాలే పోయినట్లయింది. మాకు మా దేహాలు మాత్రమే మిగిలాయి.
వారి కన్నులలో ఎంత శక్తి చురుకుదనము ఉండేవంటే వారి కళ్ళకేసి చూస్తుండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అణువణువున నఖసిక పర్యంతము ఆయన మన గురించిన వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతున్నట్లు అనిపించేది. మనం కొద్దిసేపట్లో కళ్ళు దించుకుని వినమ్రులవ్వాల్సిందే. ఆయన మన హృదయంలోనే గాక మన దేహంలోని ప్రతి అణువులోనూ ఉన్నారని తెలిసేది. వారు మాట్లాడిన కొద్ది మాటలతోనో లేక ఒక్క భంగిమతోనో వారికి మన భూత భవిష్యత్ వర్తమానాలేగాక సర్వము తెలుసునని స్పష్టమయ్యేది. సంపూర్ణమైన విశ్వాసంతో వారికి ఆత్మసమర్పణ చేసుకోవడం తప్ప చేయదగినది వేరేమీ తోచేది కాదు. అలా చేస్తే ప్రతి చిన్న విషయంలోనూ క్లిష్ట పరిస్థితిలోనూ మన సంగతంతా ఆయనే చూసుకుంటారు. ఆయన దైవం అనండి, సహజ స్థితి పొందిన సత్పురుషుడనండి, లేక మరైదైనా అనండి, ఆయన అంతర్యామి, మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదు. ఎవరైనా ఆత్మసమర్పణ చేసుకోవలసిందే. అదే అన్నింటికన్నా భద్రం, ఉత్తమమైన మార్గం, ఏకైక కర్తవ్యమో అని గుర్తించవలసిందే. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. రాధాకృష్ణ ఆయి. మనం ఈనాడు దేశంలోని ఏ సాయి మందిరం దర్శించినా అక్కడ బాబామూర్తిని భక్తులు మహారాజుగా అలంకరించి పూజించడం చూస్తాం. సాయికి 4 వేళల ఆరతులు పాడడం, గురువారం నాడు వారి మూర్తిని, పాదుకలను రాజలాంఛనాలతో ఊరేగించడం చూస్తాం. అందుకు కారణం ఇవన్నీ షిరిడీ సంస్థానంలో సాయికి జరిగే సేవలే. మొదట పేద భిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడం, వారి మసీదును రాజదర్బారులా అలంకరించడం, ఆరతులు జరిపించడం, వీటన్నింటినీ మొదట ఆరంభించినది భక్తురాలు రాధాకృష్ణ ఆయి. రాధాకృష్ణ ఆయి మొదటిసారి నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి 1905లో పండరీపురం నుండి షిరిడీ వచ్చింది. ఆమె అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఆమె తాత అహ్మద్నగర్లో పేరు మోసిన న్యాయవాది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించాడు. అప్పటి నుండి ఆమె తన జీవితం పరమార్థ సాధనలో గడపదలిచింది. త్వరలోనే తన బంధుకోటిని, కుటుంబాన్ని విడిచి ఒంటరిగా భగవంతుని సేవలో జీవితం గడపసాగింది. ఎంతో నిశితమైన తత్వజ్ఞానము, ధ్యాన పద్ధతి నేర్చింది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధి చేరింది. షిరిడీ వచ్చే నాటికే ఆమె మహా సౌందర్యవతి అయిన యువతి. మొదటి నుండి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరము ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తుండడం వలన ఆమెకు రాధాకృష్ణ ఆయి అను పేరు వచ్చింది. ఆమె ఎల్లప్పుడూ ఒక కృష్ణ విగ్రహాన్ని దగ్గరుంచుకొని దానికే చిన్న బిడ్డకు వలె అన్ని సేవలు చేస్తుండేది. తరచుగా పండరీ భక్త బృందాలను తీసుకొని పండరీపురం దర్శిస్తుండేది. ఆమెకు ఎంతో మధురమైన కంఠం ఉండేది. ఎన్నో భజనలు, కీర్తనలు ఆమెకు వచ్చు. ప్రథమ దర్శనంలోనే ఆమె సాయి అనబడు 5.5 అడుగుల మానవాకృతి మాటున దాగి ఉన్న అనంత విశ్వశక్తిని గుర్తించింది. వారినే తన సద్గురువుగా శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా భావించి యావత్ జీవితము సేవించింది. ఆమె తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు ఏవి ఎన్నడూ ఎవరికీ చెప్పేది కాదు. అందువలన సాయి ఆమెకు శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి ఉండాలని మనం తలచవచ్చు. లేకుంటే జన్మతః బ్రాహ్మణి, ఆచారవంతురాలైన ఈ కృష్ణ భక్తురాలు అందరి చేత ముస్లిం అని తలచబడిన సాయి సన్నిధిలో, సాయి సేవలో తన జీవిత శేషమంతా గడపగలిగేది కాదు. ఎట్టి వర్ణభేదమూ పాటించక భక్తులందరినీ తన గురుబంధువులుగా చూసుకునేది. ద్వారకామాయిలోనే ప్రతి సంవత్సరం మహావైభవంగా గోకులాష్టమి జరిపించేది. అప్పటి నుండి అదే షిరిడీలో ఆచారమైంది. ఈమె షిరిడీలో తన సమయమంతా సాయి సేవలోనూ తీవ్రమైన సాధనలోనూ గడిపేది. బాబా తన వద్దకు పంపిన భక్తులకు తన ఇంట ఆశ్రయమిచ్చి వారితో మాత్రమే మాట్లాడేది. ఆమె బాబా సంచరించిన వీధులన్నీ స్వయంగా చిమ్మి శుభ్రం చేసేది. చావడి ముందు చిమ్మి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టేది. ఒక్కొక్కప్పుడు బాబా లెండీకో చావడికో వెళ్ళిన సమయం చూసుకుని మసీదు జిమ్మేది. ధుని వలన మసిబారిన మసీదు గోడలు తుడిచి శుభ్రంగా చేసేది. రాధాకృష్ణ ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి. అనన్యంగా తాను ఉపాసించిన శ్రీకృష్ణుడే తనకు సాయిని సద్గురువుగా చూపి వారి సన్నిధి సేవ ప్రసాదించారని ఆమె అనుక్షణము గుర్తుంచుకొని జీవించింది. బాబా కూడా ఆమె భావం గుర్తించి నిత్యము మధ్యాహ్నం భిక్షకు వెళ్ళి వచ్చాక శ్యామ ద్వారా ఆమెకు ఒక రొట్టె కూర పంపేవారు. అదే ఆమెకు భోజనం. సద్గురువే తనకు భుక్తి ముక్తి కూడా ప్రసాదించాలని ఆమె భావం. ఆమె శ్రద్ధను గ్రహించి సాయి కూడా విషయవాసనలను జయించిన భక్తులు కొందరిని ఆయి ఇంట బస చేయమని ఆదేశించారు. ఆమె ఇంటిని ఆయన శాల అనేవారు. అంటే పాఠశాల అని అర్థం. ఉత్తమమైన సాధక జీవితం నేర్పే పాఠశాలయే ఆమె ఇల్లని వారి భావం కాబోలు.
మిగిలిన భక్తులెవరినీ ఆమె ఇంటికి పొమ్మని చెప్పేవారు కాదు. ఆమె కూడా సామాన్యంగా ఎవరెదుటికూ వచ్చేది కాదు. ఇంటి నుండి బయటకు వెళ్ళడం తప్పనిసరైనప్పుడు ముఖం నిండా ముసుగు కప్పుకొని మాత్రమే వెళ్ళేది. ఒకసారి అకస్మాత్తుగా నేమ్గావ్కు వెళ్తుంటే ఆమె త్వరగా వెళ్ళి నమస్కరించుకున్నప్పుడు మాత్రమే ఆ తొందరలో ఆమె ముసుగు వేసుకోవడం మర్చిపోయింది. ఎన్నో మాసాలు షిరిడీలో గడిపిన ఖాపర్దే ముసుగు లేకుండా ఆమెను చూడడం అదేనని తమ డైరీలో వ్రాసుకున్నాడు. ఆమె తమ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఎప్పుడూ తెల్ల వస్త్రాలే ధరించేది. వాటిని బాబాయే ఆమెకు పంపుతుండేవారు. రోజు విడిచి రోజు బాబా చావడికి వెళ్ళిన తర్వాత ఆమె మసీదుకు వచ్చి అచ్చటి మెట్ల మీద 5 ఒత్తులు గల ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి వెళ్ళేది. కొందరు భక్తులను ఆమె ఇంటి వద్ద బస చేయమని బాబా ఎందుకు ఆదేశించేవారో ఆ భక్తుల స్మృతులు చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు వీరిలో తర్వాత శ్రీ సాయి శరణానందగా ప్రసిద్ధికెక్కిన వామన్ రావు పటేల్ ఒకరు. సదాచార సంపన్నమైన గుజరాత్ బ్రాహ్మణ కుటుంబంలో 1886లో జన్మించిన ఇతనికి బాల్యంలోనే దైవభక్తి అబ్బింది. అతడు తన 7వ సంవత్సరం నుండి నిత్యము స్థానిక సోమనాథ దేవాలయానికి వెళ్తుండేవారు. ఒకరోజు దాని ఎదుట అతనికి ఒక మహా తేజస్వి అయిన ఫకీరు కనిపించారు. ఆ పిల్లవాడు ఆ దివ్య వర్చస్సుకు మంత్రముగ్ధుడయ్యాడు. తర్వాత అతడు 22వ ఏట అంటే 1911లో మొదటిసారి బాబాను దర్శించి తనకు 15 సంవత్సరాల క్రిందట దర్శనమిచ్చిన ఫకీరు వారేనని గుర్తించాడు. 1913వ సంవత్సరంలో వేసవి సెలవుల్లో రెండోసారి షిరిడీ వచ్చాడు. సెలవులయ్యాక అతడు తిరిగి వెళ్ళడానికి సెలవు కోరినప్పుడు బాబా అనుమతించక సుమారు 11 మాసాలు అతన్ని షిరిడీలోనే ఉంచేశారు. 1916వ సంవత్సరంలో ఒకరోజు కొందరు గురుబంధువులను షిరిడీకి సాగనంపాలని రైల్వే స్టేషన్కు వచ్చిన వామన్రావు చిత్రమైన ప్రేరణ వలన కట్టుబట్టలతో తాను కూడా షిరిడీ చేరాడు. అక్కడ సాయి అతన్ని చూస్తూనే రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు. ఆయన తనను ఎంతగానో అనుగ్రహించగలరని తలచి పొంగిపోయాడతను. అప్పట్లో అక్కడ బూటీవాడా కట్టుబడి జరుగుతోంది. ఒకరోజు వామన్రావు దాని దగ్గరగా కూర్చుని ఉండగా దానిపై నుండి ఒక రాయి జారి అతని తలపై పడింది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మాట వినగానే బాబా ఒక మందు పంపారు. అది వేయగానే అతనికి స్పృహ వచ్చింది. అతడు కళ్ళు తెరిచేసరికి అతని హృదయమంతా దివ్యమైన పారవస్యంతో నిండి ఉన్నది. అతడు 1953లో సన్యసించి శ్రీ సాయి శరణానందగా గుజరాత్ ప్రాంతమంతటా నిరంతరం సాయి ప్రచారం చేశారు. శ్రీ సాయి శరణానంద తమ స్మృతులు ఇలా వ్రాశారు. ఒకసారి నేను దీక్షిత్వాడాలో బస చేశాను. ప్రఖ్యాత న్యాయవాది అయిన ఖాపర్దే హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న షింగానే కూడా షిరిడీలో ఉన్నారు. ఒకనాటి సాయంత్రం నేను షింగానేతో కలిసి బాబా వద్దకు వెళ్ళాను. ఆయన అందరితోనూ మాట్లాడుతూ షింగానేతో మాత్రం ఎంతో సంతోషంగా అరగంట మాట్లాడి అతడికి ఎంతో సమృద్ధిగా ప్రసాదం ఇచ్చారు. తర్వాత వాడాకు వచ్చేశాము. కొద్దిసేపు ఆగి నేను మళ్ళీ బాబా వద్దకు వెళితే ఆయన నీవింక వెళ్ళవచ్చు, మళ్ళీ తిరిగి రావడం వలన ఒరిగేదేమున్నది అన్నారు. కనుక నేను బయలుదేరి కాలినడకన రహటా రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చున్నాను. అక్కడ విష్ణుబువ వ్రాసిన గీత చదువు అని ఒక అశరీరవాణి వినిపించింది. అటు తర్వాత నుండి నిత్యము బాబాను ఉదయం సాయంత్రము దర్శించుకోసాగాను. మొదట్లో ఖాపర్దే షింగానేలతో కలిసి మాత్రమే వెళ్తుండేవాణ్ణి. 3వ రోజు మా తండ్రి గారి జన్మదినం. ఆయన కోరినట్లు నేను బాబా ముందు జామ పండ్లుంచి అవి మా తండ్రి గారి జన్మదిన సందర్భంగా సమర్పించుకుంటున్నానని చెప్పాను. అవి అందరికీ పంచమని ఆయన ఒక భక్తుని ఆదేశించారు. నాటి నుండి నేను బాబాను మధ్యాహ్నం కూడా దర్శించేవాణ్ణి. కానీ నేను ఆయన వద్దకు వెళ్లకుండా మసీదు మెట్ల మీదనే కూర్చునేవాణ్ణి. ఒకరోజు నేను అక్కడ కూర్చొని ఉండగా ఒక భక్తుని ద్వారా బాబా నాకు ఒక కలకండ ముక్క పంపారు. అది తినిన కొద్దిసేపట్లో నేను న్యాయశాస్త్ర పరీక్ష పాస్ అయినట్లు మా నాన్న వద్ద నుండి జాబు వచ్చింది. నేను ఆ వార్తను వాసు కాకాకు చెబితే బాబాకు నైవేద్యం అర్పించమని చెప్పాడు. అప్పుడు హాటే కూడా అక్కడే ఉన్నాడు. అతడు కూడా పరీక్ష పాస్ అయినట్లు వార్త వచ్చింది. అతన్ని కూడా బాబాకు నైవేద్యం అర్పించమని ఒక భక్తుడు చెప్పాడు. వాసు కాక నైవేద్యం సిద్ధం చేసి బాబా సాయంత్రం వ్యాహ్యాళికి బయలుదేరక ముందే మాకు అందించాడు. అది ఒక పెట్టెలో పెట్టుకుని బాబా వద్దకు తీసుకెళ్ళాము. అప్పుడు ఆయన దారిలో దేన్ని పట్టించుకొనకుండా ఈ లడ్డు తీసుకొచ్చావేమి అని ఆ పెట్టె కొండాజీకి ఇచ్చారు. అతడు ఆ పెట్టె తెరిచి ఆయనకు లడ్డు ఇచ్చాడు. నాకు బాబా మాటలతో పరిచయం లేనందున వారి భావమేమో నాకప్పుడు అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికి తెలిసింది. నేను రోడ్డు మీదుగా వస్తున్నప్పుడు ఒక కుక్క నా వెంబడే వచ్చింది. నేను దానిని ఏమీ పట్టించుకోలేదు. బాబా చెప్పింది దానిని గురించే. వామన్ రావు పాటిల్ ఎప్పుడు షిరిడీ వచ్చినా తన విరామమంతా ఆయి వద్ద గడిపేవాడు. ఆమె మాట్లాడే ప్రతి మాట సాయి మాట అని తరచవచ్చని ఆయన వ్రాశారు.
ఆమె ఆయనకు భోజనం చేసేటప్పుడు సాంఖ్యయోగంలో చెప్పిన తత్వాలకు సంకేతంగా భోజనాన్ని ఎలా భావించాలో నేర్పింది. ఆమె కూడా తన విరామ సమయమంతా ఇలాంటి సద్భక్తుల సాంగత్యంలోనే సాయినామం జపిస్తుండేది. అయితే ఇంతటి భక్తురాలిని సాయి తమ ఎదుటకు రానిచ్చేవారు కాదు. పొరపాటున ఒకసారి ఆమె ఎదుటపడినప్పుడు ఆయన ఉగ్రులై ఆమెపై రాళ్లు విసిరి తీవ్రంగా తిట్టారు. ఈమె ఇంట బస చెయ్యమని సాయి ఆదేశించిన వారిలో శ్రీమతి తార్కాడ్ ఒక ఆమె. కానీ తాను చెప్పిన పనులన్నీ త్రికరణ శుద్ధిగా చేసేటట్లయితేనే ఆమెకు ఆశ్రయమిస్తానన్నది ఆయి. అందులో ఆమె మాట ఎంతో పరుషం. ప్రతి చిన్న పొరపాటుకు ఆమె తీవ్రంగా చివాట్లు పెట్టేది. అందుకు అంగీకరించిన శ్రీమతి తార్కాడ్ కూడా బాబా తనకెంతో కఠోరమైన పరీక్ష పెట్టారని తలచి మొదట బాధపడింది. కానీ రోజులు గడిచిన కొద్దీ నిరంతరం సాయి సేవ, సాయి ధ్యానముల వలన ఆయిలో మేల్కొంటున్న దివ్యదృష్టి, దివ్యశ్రవణము, ఇతరుల భావాలను గ్రహించగలగడము వంటి శక్తులను శ్రీమతి తార్కాడ్ గుర్తించింది. ఎవరి నుండైనా శ్రీమతి తార్కాడ్కు కబురు వస్తే ఆమె ఏ సమాధానం చెప్పదలుచుకుంటుందో అదే ముందుగా ఆయి చెప్పి పంపేసేది. సాయి ఎప్పుడు ఎట్టి విచిత్ర ఆదేశం పంపించినా ముందుగానే ఆయి దానికి తగిన ఏర్పాట్లు చేసేది. అవన్నీ చూచాక తనకు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికే సాయి తనను ఆయి ఇంట ఉంచారని శ్రీమతి తార్కాడ్ గుర్తించింది. రాధాకృష్ణ ఆయిలో బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధాభక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణ ఉండేవి. ఆమె ఏదైనా చెబితే కోటీశ్వరుడైన బూటీ దగ్గర నుండి అందరూ తల వంచి ఆ పని చేసేవారు. సాయి నిత్యము ఎండలో నడిచి లెండీకి వెళ్ళేవారు కనుక ఆ దారి పొడుగున్న రెండు వైపులా వంచిన ఇనుప కమ్మెలు నాటి వాటి పక్కనే లతలు ములిపించాలని సాటి భక్తులందరికీ ఆమె చెప్పింది. అందరూ నడుం కట్టి శ్రమించి ఆ పని పూర్తి చేశారు. నిత్యము అందరి చేత ఆమె మొక్కలకు నీళ్లు కూడా పోయించేది. కొద్ది కాలానికి అవి బాగా పెరిగి అల్లుకొని లెండీకి వెళ్లే మార్గమంతా ఒకే పందిరిలా అయ్యింది. బాబా వాటి క్రిందనే నడిచి లెండీకి వెళ్ళేవారు. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి రాధాకృష్ణ ఆయి నిత్యము సాయి సన్నిధిలో నివసించే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలు గుర్తించి భక్తులు వాటిని నివారించుకునే సాధనలు ఏర్పరిచింది. సాయి సంపూర్ణమైన భగవదవతారమైన భక్తులతో సామాన్య మానవునిలా మసలుకొనేవారు. అతి పరిచయం వలన భక్తులు వారి దివ్యత్వాన్ని మరిచి వారి సన్నిధిని సద్వినియోగపరుచుకోలేకపోయే ప్రమాదమున్నది. నిజానికి స్థానికులెందరో కాలగతిలో ఇట్టి అశ్రద్ధకు లోనై బాబా వద్ద నిత్యము సమకూడే డబ్బుపై ఆశతో ఎంతో హీనంగా ప్రవర్తించారు. అట్టిది నివారించుకోవాలంటే భక్తులు నిత్యము సాధ్యమైనంత తరచుగా సాయి ఎంతటి వారో హృదయపూర్వకంగా స్మరించి ఆయనతో ఆ ప్రకారమే నడుచుకోవాలి. అందుకే నిత్యము మహావైభవంగా సాయికి సామూహిక పూజ, 4 ఆరతులు, చావడి ఉత్సవము చేసుకొనడం భక్తులకు సత్సంప్రదాయంగా ఈమె నెలకొల్పింది. అదే షిరిడీలోనూ అన్ని సాయి మందిరాలలోనూ నేటికి కొనసాగుతున్నది. ఈమెకు కలిగిన ఈ సత్సంకల్పానికి బాబా కూడా ఆమోదముద్ర వేశారు. అందుకే కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మకు ఆయన దివ్యమైన ప్రేరణ ఇచ్చి ఆరతి పాటలు వ్రాయించుకున్నారు. మొదట మేఘుని చేత, తర్వాత బాపూసాహెబ్ జోగ్ చేత నిత్యము విధిగా ఆరతులు ఆయన జరిపించేవారు. ఎవరు ఆరతికి హాజరు కాకపోయినా ఆయన ప్రత్యేకించి హెచ్చరించేవారు. మందబుద్ధులకు అది ఆత్మప్రశంసగా తోచవచ్చు కానీ నిజానికి షిరిడీ ఎవరెందుకు వచ్చారో గుర్తుంచుకొని వారు అది సార్థకం చేసుకోవాలని మాత్రమే సాయి భావం. మీనతాయిని ప్రసవ వేదన నుండి రక్షించడానికి బాబా ఊదీతో పాటు ఆరతి సాయిబాబా అను ఆరతి పాట కూడా వ్రాయించి పంపారు. సాయి తమకు తమ పటానికి భేదం లేదని ఎన్ని నిదర్శనాలు ఇచ్చినా అది చదివాక కూడా మనకట్టి శ్రద్ధాభక్తులు క్రమంగా సన్నగిల్లే ప్రమాదం ఉన్నది. వీటన్నింటికీ పరిష్కారం రాధాకృష్ణ ఆయి ఆనాడే మనకు అందించింది. లౌకిక తలంపులతోనూ భావాలతోనూ మలినమైన మన మనస్సులు ఆరతులను కూడా యాంత్రికంగా చేసే ప్రమాదం ఉన్నది. ఆ సద్గురుమూర్తిని నిత్యము అలంకరించి పూజించడం ఒక్కటే ఉత్తమమైన పరిష్కారమని తెలిసి ఆమె భక్తుల చేత అలా చేయించింది. అందుకోసం రాజదర్బారులో ఉండవలసిన లాంఛనాలు, అలంకారాలు భక్తులే సాయి సంస్థానానికి సమర్పించేలా చేసింది. ఈ విషయం ఖాపర్దే డైరీ నుండి ఉదహరించిన పుటల్లో చూడవచ్చు. నిజానికి ఆయి షిరిడీలో గడిపింది మొత్తం 9 సంవత్సరాలు మాత్రమే. కారణం ఆమె తన 35వ ఏట ఈ లోకయాత్ర విడిచింది. బహుశా సాటిలేని సద్గురువైన సాయి ఈ జగన్నాటక రంగం నుండి నిష్క్రమించిన తరువాత ఈ జగన్నాటమిక ఆమె చూడదలుచుకోలేదు కాబోలు. మిగిలిన భక్తులందరూ కలిసి 52 సంవత్సరాల్లో సాధించలేని సాయి సంస్థాన వైభవం ఆమె 9 సంవత్సరాల్లో సాధించింది. సద్గురువును కీర్తించి వారి మహిమను లోకానికి వెల్లడి చేయడం గురుసేవలో ముఖ్యమైన అంశమని శ్రీ గురుగీత చెప్పినది విశ్వసించి రాధాకృష్ణ ఆయి అలానే చేసేది.
సాటి మానవులు సాధ్యమైనంత సాయి అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులు పొందాలని ఆమె ఆశించింది. ఇలా చేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్, దాసగను, కాకా దీక్షితులను ఆమె ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించేది. అలా చేయమని శ్రీ సాయి శరణానందులను, రేగేను కూడా ప్రోత్సహిస్తుండేది. ఇట్టి ప్రయత్నాల వలన అప్పుడప్పుడు భక్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చేది. అవస్థే. ఒకసారి గ్వాలియర్లో జడ్జిగా రిటైర్ అయిన పిఆర్ అవస్థేను షిరిడీకి తీసుకురమ్మని రేగేతో ఆమె చెప్పింది. అవస్థే ఆధ్యాత్మిక చింతన గలవాడే గాని శాస్త్రవాక్యాలకు సంకుచితమైన అర్థాలు ఊహించుకుని స్వబుద్ధితో తన పురోగతికి తానే అవరోధాలు కల్పించుకున్నాడు. ఈ సందర్భంలో ఇతడి గురించి కొంతవరకు పూర్వాపరాలు తెలుసుకోవడం అవసరం. పూణేకు చెందిన పురుషోత్తం ఆర్ అవస్థే. జననం 1870. సుమారు 2 దశాబ్దాలు సత్పురుష సాంగత్యం పొందాడు. ప్రభుత్వోద్యోగి అయిన యశ్వంతరావు భాస్కర్ ఉరఫ్ దేవ్ మామ్లేదార్ అను సత్పురుషుని తన 6వ సంవత్సరం నుండే ఆయన దర్శించేవాడు. ఉదాహరణకు ఒకసారి ఉదారుడైన దేవ్ మామ్లేదార్ ఒక పేదవాని వివాహానికి ప్రభుత్వ నిధి నుండి ధన సహాయం చేశాడు. సమయానికి తన వద్ద పైకం లేకపోవడంతో తన పైకం అందగానే ప్రభుత్వ ఖజానాలో జమ చేయవచ్చని తలచి అతడు అలా చేశాడు. కానీ గిట్టని వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఒకనాడు దేవ్ మామ్లేదర్ తన ఇంట పూజలో ఉండగా జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా ఆఫీస్కి వచ్చి తనిఖీ చేశాడు. దైవలీల వలన ప్రభుత్వ ఖజానాలో ఎట్టి కొరవా కనిపించలేదు. సుమారు 20 సంవత్సరాల వరకు తరచుగా అవస్థే ఈయన్ను దర్శిస్తున్నా ఆ తర్వాత విద్యార్థి దశలో అతని విశ్వాసం సడలింది. ఒకరోజు అకస్మాత్తుగా భగవద్గీత చదివాక అతనిలో తీవ్రమైన భగవదన్వేషణ ప్రారంభమైంది. ఒకనాడు అతని మేనమామ ఆ కాలంలో జీవిస్తున్న మహాత్ముల గురించి చెప్పాక దానికి తోడు 1906లో మహాత్ముల చరిత్రలు శ్రద్ధగా చదివాక శ్రీ దోండి మహారాజ్ను దర్శించారు. అవస్థే మహాత్ములు ఆత్మసాక్షాత్కారం ప్రసాదించగలరని చదివి ఆ సిద్ధపురుషుని పరీక్షించదలిచాడు. కానీ పలూస్లో ఒక ఆలయం వెలుపల కూర్చొని ఉన్న దోండి మహారాజును చూడగానే ఆయన శూద్రుడని తలచి ఆయనకు నమస్కరించలేదు. అతన్ని ఆలయంలోకి వెళ్ళమని ఆయన గద్దించారు. ఇంతా చూస్తే ఆలయంలో పూజింపబడుతున్నది వారి పటమే. అయినా అవస్థే ఆయన్ను ఆశ్రయించలేకపోయాడు. కానీ స్వామి, మీకంతటి దివ్యశక్తి ఎలా వచ్చింది అని మాత్రం అడిగాడు. ఆయన రామ్ రామ్ రాజారాం సీతారాం అని స్మరిస్తూ ఉండు, సర్వము సిద్ధిస్తుంది అని చెప్పి తాము ఎవరికీ గురువు కాదల్చలేదని చెప్పి ఆశీర్వదించి పంపారు. తర్వాత పరమహంస అయిన ఒక బ్రాహ్మణ గురువును దర్శించి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందని అడిగాడు అవస్థే. ఆయన అవస్థేను పడుకోమని చెప్పి ఇతని పక్కనే పడుకొని ఏమీ భయపడవద్దు అని హెచ్చరించి అతని గొంతు మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కేశారు. అవస్థే భయపడి వారి పట్టు విడిపించుకోజూచారు. ఆయన, నువ్వు పిరికివాడివి, నీకు బ్రహ్మజ్ఞానం కలగదు, వెళ్ళిపో అన్నారు. తర్వాత అవస్థే పూణేలోని ఒక ధర్మశాలలో ఒక మహాత్మురాలిని దర్శించాడు. అప్పుడు ఆమె వద్ద ఎందరో భక్తులున్నారు. అవస్థే ప్రభృతులు మరొక 5 నిమిషాల్లో తమకు దర్శనం అవ్వకుంటే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వెంటనే ఆమె తాను చనిపోతున్నానని చెప్పి ముసుగు పెట్టి పడుకున్నది. అందరూ వెళ్ళిపోగానే ఆమె లేచి అవస్థే ప్రభృతులను పిలిచి వారికి మాత్రమే దర్శనమియ్యడానికి ఈ యుక్తి చేశానని చెప్పింది. అప్పటి నుండి అవస్థే ఆమెను తరచుగా దర్శిస్తుండేవాడు. ఆమె మాట్లాడుతుంటే భక్తుల మనసుల్లోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతుండేవి. కానీ అవస్థే ఎవరినీ గురువుగా స్వీకరించదలచలేదు. అందుకు కూడా అంగీకరించి ఆమె అతనికి పంచాక్షరిని ఉపదేశించింది. శాంతి అనే చిత్రమైన పాప దైవ సంస్కారం గలది కనిపించి, నీవు సాక్షాత్కారం కోసం శ్రీరాముని ప్రార్థించు, నేను కూడా ప్రార్థిస్తాను అన్నది. నాటి రాత్రి శ్రీరాముని రూపంలో ఆయన వక్షస్థలం క్రింద భాగం దర్శనమవడంతో అతడు భయపడి ఆ సాధన మానివేశాడు. తరువాత 1914లో అవస్థే పండరీపురం బయలుదేరుతుంటే దారిలో అతన్ని రేగే కలుసుకుని షిరిడీ తీసుకొచ్చాడు. రైలు మూవ్ స్టేషన్లో ఆగినప్పుడు ఒక ఆంగ్ల సైన్యాధికారి మిగిలిన రైలు పెట్టెలోని వారందరినీ దింపి సైనికులను ఎక్కించాడు. కానీ ఈ ఇద్దరిని మాత్రం ప్రయాణం కొనసాగించనిచ్చాడు. అంతసేపు రేగే అంతకు ముందులాగే సాయినామం జపిస్తూ ఉన్నాడు. తర్వాత వీరిద్దరూ షిరిడీ చేరగానే అవస్థేను చూపుతూ సాయి, ఎవరీ పిచ్చివాడు అన్నారు. ఆ మాటలకు అర్థమేమో తర్వాత తెలిసింది. తర్వాత రేగేను చూపుతూ భక్తులతో, వీడు చూడండి, ఇతనికి తానొక్కడే వస్తే తృప్తి లేదు, ఇతరులను కూడా తీసుకురావాలంటాడు. సైనికాధికారి నా బిడ్డలను కూడా రైల్లోంచి దింపేయాలనుకున్నాడు. కానీ నా బిడ్డలను నా వద్దకు రానిమ్మని అతడితో చెప్పాను. ఇతడు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. రాత్రంతా నా పక్కన బాబా బాబా అన్న కేకలే అన్నారు. తర్వాత రాధాకృష్ణ ఈ ఇంట బస చేయడానికి అవస్థే రేగేలు వెళ్ళారు.
అవస్థేకు ఆమె ఒక సద్గురువులా కనిపించింది. అంతేగాక వెనుక పూణేలో దర్శించిన మహాత్మురాలు గురించి ప్రస్తావించింది. అప్పుడు అతడు ఆమెను తన గురు సోదరిగా మాత్రమే తలచగలనన్నాడు. ఆమె అయితే నేను చనిపోయినా కూడా నీవు అంగీకరించేలా లేవే అన్నది. అతడు అంగీకరించనన్నాడు. వెంటనే ఆయి తాను చనిపోతున్నానని కేకవేసి నేలపై చనిపోయినట్లు పడిపోయింది. వెంటనే అతనికి తన మొదటి గురువు చేసిన యుక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పుడతడు ఆమె ఒడిలో తలపెట్టి కన్నీరు కార్చి ఆమెను బ్రతికించాలన్న సంకల్పంతో గట్టిగా పంచాక్షరి మంత్రం ఉచ్చరించాడు. కానీ ఆ మంత్రమెన్నడూ పైకి ఉచ్చరించరాదని అతని గురువు ఆదేశించింది. అంతేగాక 16 సంవత్సరాల ఆ మంత్రం జపించిన పుణ్యమంతా ఆయిని బ్రతికించడానికే ధారపోస్తున్నానని సంకల్పించాడు. వెంటనే ఆమెకు స్పృహ వచ్చి నీవు వెళ్ళి నీ పని చూసుకోపో అన్నది. ఆమె బ్రతికినందుకు అతడు సంతోషించాడు గాని తన గురువు ఆజ్ఞ ఉల్లంఘించి ఆ మంత్రం పైకి ఉచ్చరించినందుకు పరితపించాడు. తాను షిరిడీకి రావడం గురుద్రోహమని భయపడడంతో అతనికి మతిస్థిమితం తప్పింది. అతడికి ఒక్కొక్కరే దేవతలు కనిపించసాగారు. అప్పుడు ఆయి ఈ ప్రదర్శన చాలించి పడుకొని నిద్రపో అని కసిరింది. ఇలా 2 రోజులు గడిచాయి. చివరికి 4 గురువుల మధ్య అర్థం లేని భయాలతో చిక్కిన అవస్థే మనసుకు సంకేతంగా రేగే ఒకే దారానికి 4 పువ్వులు కట్టి ఆ చిక్కు విడదీయమని బాబా వద్దకు పంపాడు. ఆయన వాటిని వాసన చూసి వీటిని శాల వద్దే విడదీయాలి అన్నారు. తర్వాత మధ్యాహ్నం తన భోజనం పళ్ళెం క్రింద ఒక అన్నం ముద్ద దాచి ఉంచి దానిని పిండంగా బాబా స్వీకరిస్తే తన గురువు బాబాలోనే ఉన్నాడని నమ్ముతానని మనసులో అనుకున్నాడు అవస్థే. కానీ మసీదులో అడుగు పెట్టగానే అతడి కాలు జారి ఆ ముద్ద కింద పడింది. దాన్ని అతడు చేతిలోకి తీసుకుని బాబా దగ్గరకు వెళ్ళగానే ఆయన చేయి జాపి అది నాకివ్వు, అది స్వీకరించి నీవు కోరిన వారికి చేర్చిస్తాను అన్నారు. అంతటితో అవస్థకు ఆవేశం వచ్చి ఓహో నా గురువు చనిపోయింది కదా, మరి ఈయన బ్రతుకున్నాడేమిటి అని కేకబెట్టాడు. అతనికి ఎక్కడ చూసినా బాబా కనిపిస్తున్నారు. ఆయన తమ మంత్రశక్తితో తనను చంపాలని చూస్తున్నారని భ్రమించి అతడు కేకలు పెడుతూ పిచ్చివాడిలా ప్రవర్తించాడు. భక్తులు వెంటనే అతన్ని మసీదు నుండి తీసుకెళ్లిపోయారు. సాయి దివ్యావతారమని ఎవరెంత చెప్పినా అతడు అంగీకరించలేదు. సాయి తనపై మంత్రప్రయోగం చేస్తున్నారని తలచి దానిని పారద్రోలడానికి శ్రీరామ్ శ్రీరామ్ అని కేకలు పెట్టసాగాడు. ఆయితో కూడా ఏమిటి నిన్ను నాశనం చేయడమేగాక నన్ను కూడా చంపాలని చూస్తున్న ఈ దుష్టమాంత్రికుడి చేతిలో చిక్కావా అని కేకలేశాడు. అప్పుడు ఆయి రేగే సాయి వద్దకు వెళ్ళి అవస్థను చిత్తభ్రమ నుండి కాపాడమని ప్రార్థించారు. బాబా ఏమీ మాట్లాడలేదు. రాత్రంతా అతడు అలానే కేకలేస్తున్నాడు. తెల్లవారగానే చావడిలో సాయి అత్యంత మధురమైన కంఠంతో అల్లా మాలిక్ అని కేకలేశారు. ఆయి ఇల్లు అక్కడకు దగ్గరే గనుక ఆ వాణి అతని చెవిన పడగానే అతడి భ్రమలన్నీ తొలగిపోయాయి. తన బుద్ధి వికారాలకు అతడు మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. బాబా ఉదయం ఆరతి అయ్యాక రేగేను పిలిపించి ఆ పిచ్చివాణ్ణి షిరిడీ నుండి తీసుకుపోండి అని ఆదేశించారు. గుర్రబండి సిద్ధం కాగానే గ్రామ ద్వారం వద్ద ఆ ఇద్దరు బాబాకు నమస్కరించి బయలుదేరారు. అప్పటి నుండి సృష్టిలోని ప్రతి మగ ప్రాణి సాయిగాను, ప్రతి ఆడప్రాణి ఆయి రూపంగాను తోచసాగాయి. ఈ అనుభవం లెండీబాగు దాటేదాకా కొనసాగి అటు తర్వాత అంతరించింది. అటు తర్వాత అవస్థే కొద్దిసార్లు తన మిత్రులతోనూ కుటుంబంతోనూ కలిసి వచ్చి బాబాను దర్శించాడు. అవస్థే వృత్తాంతంలో మనం గుర్తించవలసిన ముఖ్యాంశాలు 3 ఉన్నాయి. అతడు ఒక వంక మహాత్ముల సాంగత్యం కోరుతున్నాడు. మరో వంక వాళ్లలో ఎవరినీ గురువుగా స్వీకరించడానికి అతని అహంకారం అడ్డు వచ్చింది. ఒక వంక అందరినీ ఆత్మజ్ఞానం కోరుతున్నాడు. మరో వంక సాక్షాత్కారం అవ్వబోతుంటే భయపడి ఆ సాధన మానుకుంటున్నాడు. ఒక వంక షిరిడీ రావడం గురుద్రోహం అనుకుంటున్నాడు. మరొక వంక తాను అర్పించిన పిండం బాబా స్వీకరిస్తే ఆయన తన గురువు ఒక్కరేనని నమ్ముతాను అనుకున్నాడు. కానీ అలా జరిగినా కూడా బాబా దుష్టుడైన మాంత్రికుడేనన్న భావం విడవలేకపోయాడు. ఒక వంక తన మొదటి గురువును కూడా అతడు గురువుగా అంగీకరించనన్న షరతు మీదనే ఆమె దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. కానీ అటు తర్వాత షిరిడీకి బయలుదేరగానే ఆమెయే తన గురువని, షిరిడీ రావడం గురుద్రోహమని తలచాడు. అందుకే అతని గురించి బాబా పిచ్చివాడని మొదటనే చెప్పారు. ఇతని విషయంలో బాబా గురించి కూడా మనం గమనించవలసింది అంశం ఒకటి ఉన్నది. ఇంత చిక్కైన మనసు గల భక్తుని తమ చెంతకు తీసుకువచ్చి ఇంత గొడవ జరిగినందుకు మరొక గురువైతే రేగే ఆయిలపై ఎంతో చికాకు పడేవాడు. కానీ జరగబోయే గొడవంతా ముందుగా తెలిసినా కూడా రేగేపై సాయి కించెత్తు కూడా చికాకు పడలేదు. ఆయి ఇంట ఇంత గొడవ జరుగుతున్నా ఆయిపై కానీ రేగేపై కానీ ఆయన కోపగించుకోలేదు. వారిద్దరూ అవస్థకు భక్తి విశ్వాసాలు కలిగించాలని పడిన తాపత్రయానికి సాయి కూడా వారిపై దయతో దోహదం చేయాలని చూశాడు.
అవస్థే తెచ్చిన పిండాన్ని ఆయన అడిగి స్వీకరించి అతడు కోరిన నిదర్శనమిచ్చారు. అది కేవలం ఆయి రేగేలను తృప్తిపరచడానికే. అతడికి ఎలాగూ పిచ్చి పట్టబోతుందని ఆయనకు ముందే తెలుసు. కాకుంటే వాళ్ళ సంకల్పం మంచిది కనుక ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. పై కారణాలన్నింటి వలన నాటి సాయి భక్తులందరూ రాధాకృష్ణ అయ్యిని ఎంతగానో గౌరవించేవారు. ఆమె ఆంతర్యం అర్థం చేసుకోలేని కొద్దిమంది మాత్రం అతి నిరాడంబరులైన సాయి సన్నిధిలో ఆమె ఎంతో ఆడంబరం చేస్తున్నదని, సాయిని గురించి ప్రచారం చేయించి షిరిడీలో జనసమ్మర్దం పెంచుతున్నదని ఆమెను విమర్శిస్తుండేవారు. సాధనలోని లోతుపాతలు ఆమెకు తెలిసినంతగా వారికేం తెలుసు? అంతేకాదు, అట్టివారి హృదయాలలో వారికి తెలియకుండానే ఒక బలహీనత ఇలా తొంగి చూస్తుంది. ఇంకొకరిని, అందులోనూ సాటి మానవాకృతిని అందరూ పూజించడం మనలోని అహంకారం సహించలేదు. అట్టి అవివేకంతో ఒకసారి దాసగను ఆమెను ఎంతో తీవ్రంగా విమర్శించాడు. తర్వాత అతడు సాయిని దర్శించినప్పుడు ఆయన కీర్తనల ద్వారా నీవు చేస్తున్నది కూడా అలాంటిదే కదా, ఎన్నడూ ఎవరినీ అలా విమర్శించవద్దు అని మందలించి ఆయికి నమస్కరించి చెంపలేసుకుని క్షమాపణ చెప్పమని ఆదేశించారు. అతడు అలానే చేశాడు. అందువలన తనలో అహంకారం తొలగిపోయిందని దాసగను కూడా సంతోషించాడు. సాయి సంకల్పమేమో గాని ఆమె అంత శీఘ్రంగానూ అందరి అభిమానాన్ని కోల్పోయింది. చివరకు సాయి కూడా ఆమె మసీదు పరిసరాలకు గాని తాము నిత్యము వెళ్లే ప్రదేశాలకు గాని ఆమె వెళ్లరాదని శాసించారు. ఆమె చివరి రోజులు ఎంతో బాధాకరంగా గడిచాయి. ఒకరోజు ఆమె తన గదిలోనే అకస్మాత్తుగా మరణించింది. కొద్ది రోజుల తర్వాత కానీ ఆ సంగతి భక్తులెవరూ గుర్తించలేదు. కొందరు అభిమానులు ఆమె దేహాన్ని షిరిడీలోనే సమాధి చేయాలని అడిగితే బాబా కోపంతో సుతరాము ఒప్పుకోలేదు. కొందరు మహార్ల చేత ఆమె దేహాన్ని కోపర్గాంలోని ప్రభుత్వాసుపత్రికి శవపరీక్షకు పంపారు. అటు తర్వాత ఆమె దేహాన్ని కోపర్గాంలోనే గోదావరి ఒడ్డున దహనం చేశారు. భక్తులందరూ ఆమెను అంతగా కీర్తించడం ఆధ్యాత్మికంగా ఆమెకంత శ్రేయస్కరం కాదని తలచి సాయి అలా జరగనిచ్చారేమోనని తలచవచ్చు. అయితేనేమి, ఆమె రూపొందించిన షిరిడీ సంస్థానం, ఆమె ప్రారంభించిన ఆరతులు, ఉత్సవాలు నేటికి షిరిడీలోనూ దేశమంతటా కూడా మనను సన్మార్గానికి ఆహ్వానిస్తున్నాయి. శ్రీమతి బిక్కుబాయి. ఎందరో భక్తులు వచ్చి షిరిడీలో స్థిరపడి జీవిత శేషమంతా సాయి సేవలో గడిపిన వివరం సాయి చరిత్ర గ్రంథాలలో చూస్తాము. కానీ అలా చేసిన భక్తురాళ్ళు ఎక్కువ మంది గురించి మనకు తెలియదు. అలా చేసిన భక్తురాలు రాధాకృష్ణ అయ్యి ఒక్కతేననుకుంటాం. నిజానికి మరి ఒకరిద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. కాకుంటే సాయి సన్నిధి గొప్ప సంస్థానంగా రూపొందేలా చేసిన రాధాకృష్ణ అయ్యి పేరే భక్తులకు ఎక్కువగా పరిచయం అవడంలో ఆశ్చర్యం లేదు. శ్రీ సాయి సేవలో జీవితశేషం గడిపిన స్త్రీలలో శ్రీమతి బిక్కుబాయి, శ్రీమతి కాశీబాయి కూడా ఉన్నారు. శ్రీమతి బిక్కుబాయి స్వతహాగా అహ్మద్నగర్కు చెందినది. రాధాకృష్ణ అయ్యి కూడా ఆ ఊళ్ళో ఉంటుండగానే సాయి భక్తురాలైంది. ఆమె అప్పుడప్పుడు శ్రీ సాయి గురించి తన స్నేహితురాలైన బిక్కుబాయితో చెబుతుండేది. బాలవితంతువైన ఆయి తన జీవిత శేషమంతా సాయి సన్నిధిలో సాయి సేవలో గడపాలనుకుంటున్నానని బిక్కుబాయితో చెబుతుండేది. బిక్కుబాయికి ఒక సైనికోద్యోగితో సంగమనేరులో వివాహమైంది. ఆమె భర్త షిరిడీకి చెందిన బయ్యాజీ పాటిల్ కోతే. ఇతడు ఉద్యోగరీత్యా సంగమనేరులో ఉండేవాడు. కానీ కొద్ది సంవత్సరాల్లోగానే దురదృష్టవశాత్తు ఆమె భర్త మరణించాడు. అంత కొద్ది ముందే రాధాకృష్ణ అయ్యి షిరిడీలో స్థిరపడింది. ఆ రోజుల్లో పంజర్గాం నుండి గంగగిరి బాబా వచ్చి షిరిడీలో వాడా వద్ద చింత చెట్టు క్రింద నామసప్తాహం చేయిస్తున్నారు. దానికి నిత్యము ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు వస్తుండేవారు. అలానే సంగమనేరు నుండి కూడా ఒక భక్త బృందం షిరిడీ చేరి ఆ సప్తాహంలో పాల్గొన్నది. ఆ బృందం వారు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ల ద్వారా రాధాకృష్ణ అయ్యి ఒక బాబా పటము, కొంచెం ప్రసాదము బిక్కుబాయికి పంపుతూ ఆమెను కూడా షిరిడీ వచ్చి బాబాను దర్శించి కొద్ది రోజులుండి బాబా సేవ చేసుకోమని కబురు పంపింది. బిక్కుబాయి షిరిడీ వచ్చి కొద్ది రోజులుండి మరలా అహ్మద్నగర్ వెళ్ళిపోయింది. అలా ఆమె అప్పుడప్పుడు వచ్చి బాబాను దర్శిస్తుండేది. అది ఆమెకు సాధ్యం కావడానికి ఆమెకు ఒక సౌలభ్యం కూడా ఉండేది. సైనికోద్యోగి భార్య వితంతువుగా ఆమె ప్రతి నెలా సంగమనేరు నుండి అహ్మద్నగర్ వెళ్ళి పింఛన్ తీసుకోవలసి ఉన్నది. అందుకోసం బయలుదేరినప్పుడల్లా కోపర్గాంలో గోదావరి స్నానం చేసి షిరిడీ వచ్చి సాయిని దర్శించి కొన్నేసి రోజులు అక్కడుండి వెళ్తుండేది. మొదటిసారి ఆమె షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆమెను నీవు ఆయి ఇంట్లో ఉండి నిర్విరామంగా సేవ చేస్తుండు అని ఆదేశించారు. ఆ ప్రకారమే ఆమె ఎప్పుడు షిరిడీ వచ్చినా ఆయి ఇంట్లోనే బస చేస్తుండేది. అలా ఇద్దరికి ఎంతో ఆత్మీయత, అనుబంధము ఏర్పడ్డాయి. దురదృష్టవశాత్తు 1916లో రాధాకృష్ణ అయ్యి మరణించింది. ఆమె దేహాన్ని కోపర్గాంలో గోదావరి ఒడ్డున దహనం చేసిన సంగతి గుర్తొచ్చి ఆ శోకంతో బిక్కుబాయి తెచ్చిన మాల నైవేద్యము బాబా స్వీకరించలేదు. అటు తర్వాత ఆమె కొంతకాలం షిరిడీలో ఉండిపోయింది. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం ఆమెకు ఒక పాత్ర నిండుగా భోజనమిస్తే ఆమె దాన్ని తీసుకుపోయి తినేది.
శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.